పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాదినందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రత్యేకముగా యేసు ప్రభు యొక్క దైవం మానవ హృదయ ప్రేమను మనం ధ్యానం చేస్తున్నాం. పోపు గారు వ్రాసినటువంటి డెలిక్సిస్ నోస్ హీ లవ్డ్ అస్ అనేటువంటి విశ్వలేఖ ద్వారా వారి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి సారథ్యములో నూతన జీవితములో నూతన సంవత్సరంలో ప్రవేశించాలని మనము అంతా కూడా ప్రయత్నం చేస్తున్నాం. మరి ఈనాటి రెండవ భాగములో స్పందించేటువంటి హృదయ ప్రేమ లేకుంటే ఆయన తీక్షణ ప్రేమ అని కూడా మనం చెప్పవచ్చు. హిస్ గేజ్ ఆన్ ఆల్ ఆఫ్ అస్, ఆన్ ఎవ్రీ ఇండివిజువల్. వ్యక్తిగతంగా ఆయన తీక్షణమైనటువంటి ఈ ప్రేమను ఏ విధంగా కలిగి ఉన్నాడో మనం ధ్యానం చేయబోతున్నాం. దానికి ముందుగా పవిత్రాత్మ దేవుని యొక్క శక్తి, యేసు ప్రభు యొక్క ప్రేమ గీతము ద్వారా దేవుని మనతో ఉండమని అర్థించుదాం. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంత గొప్ప గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంత గొప్ప గొప్పది. పగలు మేఘమై వచ్చావు, రాత్రి అగ్నిగా వచ్చావు. పగలు మేఘమై వచ్చావు, రాత్రి అగ్నిగా వచ్చావు. నా ఆకలిలో మన్నాగా, నా దాహములో నీరుగా. నా ఆకలిలో మన్నాగా, నా దాహములో నీరుగా. నా ఆకలిలో మన్నాగా, దాహములో నీరుగా వచ్చవయ్యా సేద తీర్చెగా. అర్పించవయ్యా నిన్ను నీవుగా. యేసు వచ్చవయ్యా సేద తీర్చెగా. అర్పించవయ్యా నిన్ను నీవుగా. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంత గొప్ప గొప్పది. ధరణిలో పాపమే తాండవించుచుండగా నరునిగా జన్మించితివి. పాప విముక్తినిచితివి. ఈ లోకంలో చీకటే రాజమేలుతుండగా వెలుగై అవతరించితివి. చీకటి ప్రాణద్రోలితివి. ధరణిలో పాపమే తాండవించుచుండగా నరునిగా జన్మించితివి. పాప విముక్తినిచితివి. ఈ లోకంలో చీకటి రాజమేలుతుండగా వెలుగై అవతరించితివి. చీకటి ప్రాణద్రోలితివి. నీ రక్తాన్ని చిందించి రక్షణనిచ్చిన యేసుక్రీస్తువా, ఎంత ఘోర పాపినైన మన్నించు దివ్య కారుణ్యమా.
నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంత గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంత గొప్పది. థ్యాంక్ యూ డియర్ ఫాదర్ అండ్ డియర్ సిస్టర్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చాలా అర్థవంతమైనటువంటి గీతం. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది అన్నటువంటి విషయం ద్వారా, ఈ గీతం ద్వారా మనందరికీ కూడా సహకరించి ఉన్నారు. ఇంకా ఇతరమైనటువంటి పూజా బలుల్లోనూ తర్వాత వచ్చేటువంటి టాక్స్లలో కూడా సహకరించబోతున్నారు. కావున మీ అందరి తరపున వారి ఇరువురికి హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము ఉదయం 7:30 గంటలకి క్రీస్తు సందేశంలో భాగంగా, మన వడకములో కూడా భాగంగా హృదయ క్రియలు అన్నటువంటివి ఏ విధంగా ఉంటాయో మనం తెలుసుకొని ఉన్నాం. రెండవది, తీక్షణమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు క్రీస్తు ప్రభు. ఆ మొదటి భాగంలో కూడా మాటలు అన్నటువంటి ద్వారా తెలియజేస్తాడు. రెండవది, తన క్రియల ద్వారా ప్రేమను వ్యక్తం చేస్తాడు. మూడవది, అవసరమైతే సమీపించి ఆయన ప్రేమను వ్యక్తం చేస్తాడని. ఇప్పుడు తీక్షణమైనటువంటి ప్రేమ అంటే తన జ్ఞానేంద్రియాలు, ముఖ్యంగా ఈ కళ్ళతో ఆయన ఏ విధంగా ప్రేమిస్తున్నాను అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తాడు అన్నటువంటి విషయంను మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, తీక్షణమైనటువంటి ప్రేమ అన్నప్పుడు హిస్ గేజ్ అని మనము ఆంగ్లంలో తెలుసుకుంటున్నాం. ఎంతగానంటే మార్కు శుభవార్త 10వ అధ్యాయము 21వ వచనాన్ని గమనించినట్లయితే, ఒక యువకుడు, ధనికుడైనటువంటి ఒక యువకుడు యేసుప్రభు చెంతకు వచ్చి అనేకమైనటువంటి విషయాలు మాట్లాడుకొని తర్కించుకొని సంభాషణ జరిగిన తర్వాత మధ్యలో యేసుప్రభు ఆ బిడ్డ మాట్లాడుతూ ఉంటే, ఆ యువకుడు క్రీస్తు ప్రభుతో మాట్లాడుతూ ఉంటే అతని వంక ప్రేమతో చూశాడు అని. ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని ప్రేమతోనే చూస్తున్నాను. నాకు ఎదురుగా ఎవరూ కూడా లేరు, కానీ మీరంతా నన్ను చూస్తున్నారని, నేను మిమ్మల్ని చూస్తున్నాను అన్నటువంటి భావంతో నేను మిమ్మల్ని ఏ విధంగానైతే చూస్తున్నానో, నాడు క్రీస్తు ప్రభువు కూడా ఆ యువకుని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు. వాక్యములో 21వ వచనమును గమనించినట్లయితే, అతని వంక ప్రేమతో యేసు ప్రభు చూచెను అన్నటువంటి వాక్యము మనకు బహిర్గతం అవుతుంది. అంటే ఆయన చూడడం అన్నటువంటిది ఒక క్రియ, రెండవది ఆయన ప్రేమతో పలకరించడం అన్నటువంటిది రెండవ క్రియ. రెండు కలిసి యేసు ప్రభు పూర్తిగా పరిపూర్ణంగా ఆయన ప్రేమిస్తున్నాను అని ప్రేమను వ్యక్తం చేసినటువంటి విషయము ఇక్కడ మనకు బాగా కనపడుతుంది. అంటే ఆయన అంత తదేకంగా, అంత తీక్షణమైనటువంటి ప్రేమతో చూస్తున్నాడంటే, క్రీస్తు ప్రభు పిలిచేటప్పుడు కూడా ఇలాంటి ప్రేమతోనే పిలుస్తాడు అని అర్థం. క్రీస్తు ప్రభు పిలిచే ప్రతి ఒక్కరిని కూడా ఇలాంటి ప్రేమతోనే పిలుస్తాడు. చాలా దగ్గరగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేటువంటి విధంగా. ఇది ఎక్కడ జరుగుతుంది? మన దైనందినటువంటి జీవితంలో ఎక్కడ చూస్తామంటే, ఒక ప్రేమికుల మధ్య మాత్రమే ఇది ఎక్కువగా చూస్తాం. తల్లి బిడ్డకు మధ్య బాగా గమనిస్తాం. అంటే ప్రేమించుకునేటువంటి రెండు హృదయాల మధ్య జరుగుతుంది. ప్రేమించుకునేటువంటి ఇరువురి మనసుల మధ్య ఇది జరుగుతుంది. లేకుంటే ప్రేమించుకునేటువంటి రెండు మనస్సుల మధ్య ఇది జరుగుతుంది. అంటే అంత తదేకముగా తీక్షణమైనటువంటి ప్రేమ ఈ రెండు హృదయాలు, స్పందించేటువంటి రెండు హృదయాల మధ్య మాత్రమే జరుగుతుందని మనం తెలుసుకోవాలి. ఇంకా మన భాషలో, మరి ముఖ్యంగా యువతీ యువకుల భాషలో చెప్పాలంటే, కళ్ళతోనే మొట్టమొదటిగా ప్రేమను వ్యక్తం చేస్తారు. కళ్ళతోనే ప్రేమను వ్యక్తం చేస్తారు. మామూలుగా ఒక అమ్మాయిని కానీ లేకుంటే ఒక అబ్బాయిని దగ్గరికి వెళ్ళి, ఆమె నిన్ను ప్రేమిస్తుందని నీకు ఎలా తెలుసు అని అడిగితే, నన్ను చూసింది ఫాదర్, లేకుంటే నన్ను చూశాడు ఫాదర్ అని ఫస్ట్ ఆన్సర్ అదే వస్తుంది. అంటే మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు కూడా ఈ శరీరముతో మనము ప్రేమించడానికి ప్రయత్నం చేసినాం. ఆ శరీరంలోని భాగమైనటువంటి ఈ కన్ను ద్వారానే తెలియజేస్తాం. లేకుంటే నన్ను చూస్తున్నారని, లేకుంటే నన్ను పిలుస్తున్నారని ఎలా తెలుస్తుంది? ఈ కళ్ళ ద్వారానే ఈ ప్రేమను వ్యక్తం చేస్తాం. అంటే క్రీస్తు ప్రభు కూడా చూడండి, ఈ మార్కు శుభవార్త 10వ అధ్యాయం 21వ వచనంలో అతని వంక, ఆ యువకుడి వంక యేసు ప్రభు కళ్ళతో తదేకంగా చూస్తూ ప్రేమతో అతని వంక చూశాడు అని మనం గమనిస్తున్నాం. అంటే ఎంత దగ్గరగా కూడా ఆయన ప్రేమించడానికి సిద్ధపడ్డాడు.
ఒక వ్యక్తిని కావాలనుకున్నప్పుడు, ఒక వ్యక్తిని తన పరిచర్యకు పిలిచేటప్పుడు, లేకుంటే ఒక వ్యక్తిని సమీపించేటువంటి ఆ క్రమములో యేసు ప్రభువు పరిపూర్ణంగా వ్యక్తం చేయడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఇన్ హిస్ పర్సనల్ లైఫ్ ద ఫస్ట్ లవ్ ఫెయిల్యూర్, నేనైతే చెప్పడం ద ఫస్ట్ లవ్ ఫెయిల్యూర్, ఇంతగా ఒక వ్యక్తిని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినట్టు మన వాక్యంలో యేసు ప్రభు ఎవరి పట్ల కూడా చూపించలేదు అని వాక్యమే మనకి బోధిస్తుంది. కానీ ఈ యువకుడిని చూసినప్పుడు మాత్రం ఆయన తదేకంగా ప్రేమతో అతని వంక చూశాను, ప్రేమతో అతని వంక తన ప్రేమను వ్యక్తం చేస్తూ చూశాడు. బట్ హిస్ లవ్ వాజ్ ఫెయిల్యూర్, అట్టర్ ఫెయిల్యూర్. యేసు ప్రభు లవ్లో ఫెయిల్యూర్ అయ్యాడు, విఫలం. ఇంతగా ప్రేమిస్తున్నానని ఆ వ్యక్తి, నువ్వు రావాలి, నా పరిచర్య కావాలి, నా శిష్యుడిగా నువ్వైతే చాలా బాగా చేయగలవు అన్నటువంటి భావనతో అతన్ని తన పరిచర్యకు పిలుస్తుంటే హీ సెడ్ నో టు హిస్ లవింగ్ కాల్. అతని ప్రేమపూర్వకమైనటువంటి ఆ పిలుపుకు, లేకుంటే ఆయన అందించినటువంటి ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానమును తిరస్కరించాడు. యేసు ప్రభు తన జీవితంలో ఎక్కడైనా విఫలం చెందాడంటే ఇది ఒక్క విషయమేనని నేను చెప్పగలను, అతిశయోక్తి కాదు. అంత గొప్పగా ప్రేమించాడు, కానీ రివర్స్ ఈ రకంగా జరిగింది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దాని తర్వాత యేసు ప్రభు జీవితంలో జరిగినటువంటి మరికొన్ని విషయాలను ధ్యానం చేస్తే, ముఖ్యంగా మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 18వ వచనాన్ని గమనించినట్లయితే యేసు ప్రభు ఇద్దరు సోదరులను పిలుస్తూ ఉన్నాడు. ఆ పిలిచేటువంటి క్రమం కూడా చూడండి. శిష్యులను పిలుస్తున్నాడు, మరి ఇద్దరిని ఆయన పిలిచాడు. ఎలా పిలిచాడంటే ముందు చూచాడని వాక్యం ఉంది. మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 18వ వచనంలో ఈ మనం విన్నటువంటి యువకుని కూడా ఆయన ప్రేమతో చూశాడు, కళ్ళతో చూసిన తర్వాత పిలిచాడు. ఇక్కడ కూడా శిష్యులను కూడా పిలిచేటువంటి ఈ క్రమంలో కూడా ప్రభు అయినటువంటి దేవుడు ఏం చేస్తున్నాడంటే ముందు వాళ్ళిద్దరిని చూశాడు. చూసిన తర్వాతే ఈ పరిచర్య, మీ వలలను వదిలిపెట్టి నన్ను అనుసరించండి. గలిలియా తీరములో వారు ఉంటే వాళ్ళని చూసి ఈ విధంగా చూసిన తర్వాత పిలుస్తున్నాడు. వాళ్ళు స్పందించారు, వచ్చారు. ప్రియ సహోదరి సహోదరులారు, ఈ విధంగా గమనించినట్లయితే యేసు ప్రభు ఈ తీక్షణమైనటువంటి హిస్ గేజ్, పర్సనల్ గేజ్ ఆన్ ఎవ్రీ ఇండివిజువల్ అన్నటువంటిది ప్రత్యేకం, వెరీ స్పెషల్ లవ్, వెరీ ఇంట్రెస్టింగ్ లవ్. ఎంతగానంటే చూసి ప్రేమించడం, అంతగా ఒక్కొక్కరి పట్ల తన స్వీయమైనటువంటి ప్రేమను వ్యక్తం చేశాడని వాక్యం మనకు బోధిస్తుంది. ఇంకా మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 36వ వచనంలో చూసినట్లయితే ఆయన కాపరి లేనటువంటి గొర్రెల వలె ఉన్నటువంటి ఆ జను సమూహమును చూశాడు. దెన్ ఓన్లీ ఎక్స్ప్రెస్ హిస్ లవ్. నేను ఏం చేయగలను? ఈ కాపరి లేనటువంటి ఈ గొర్రెల్లా ఉన్నటువంటి ఈ బిడ్డలను చూసి ఎలా స్పందించగలను? నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని చూశాడు అని వాక్యంలో మనం వింటున్న మత్తయి శుభవార్త 9:36 వచనాల్లో ఆ నిస్సహాయమైనటువంటి స్థితి, కాపరి లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని చూసినప్పుడు ఆయన హృదయం తరుగుకొనిపోయింది ఉన్నది. ఎందుకు ఈ ప్రత్యేకమైనటువంటి అంశమును ఈ సంవత్సరానికి గాను నేను ఆలోచన చేసి ధ్యానం చేసి తీసుకున్నానంటే, పరిశుద్ధ పోపు గారు, మన యొక్క ఫ్రాన్సిస్ జగద్గురువులు యేసు ప్రభువులో ఉన్నటువంటి దైవ మానవ హృదయ ప్రేమ, ద డివైన్ అండ్ హ్యూమన్ లవ్ ఆఫ్ ద సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్, అంత హృదయ ప్రేమ ఎంత తీక్షణం, ఎంత ప్రత్యేకం, ఎంత హృదయంతో అంటే ప్రేమించేటువంటి హృదయం కలిగి ఉంటామో యేసు ప్రభు వలె, అప్పుడే నూతనమైనటువంటి సంవత్సరములో నూతన పరవళ్ళు తొక్కడానికి ఉంటుంది. నూతన ఒరవడి అన్నటువంటిది మనకు అలవాటు అవుతుంది. తద్వారా ఆ విధంగా జరిగినప్పుడు ఈ హృదయం ద్వారా మనం ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభించినప్పుడు అన్నీ సవ్యముగా సాగుతాయి, అన్నీ కూడా మంచిగా ఉంటాయి అన్నటువంటి ఆలోచనతోనే జగద్గురువులు మనందరినీ కూడా యేసు ప్రభువులో ఉన్నటువంటి దైవ మానవ హృదయ ప్రేమను ఆరాధించండి, ఆయన సారథ్యంలో ప్రవేశించడానికి ఈ థీమ్ని, ఈ అంశం తీసుకోవడానికి ఉన్నటువంటి కారణం ఇదే. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ యువకుణ్ణి కల్లారా ప్రేమతో చూశాడు. శిష్యులను పిలిచేటువంటి క్రమంలో వారిని కూడా చూసిన తర్వాత గలిలియా తీరంలో, ఆ సరస్సు తీరంలో ఉన్నటువంటి వారిని చూసి పిలిచాడు. మరి తర్వాత మనం విన్నటువంటి ఈ కాపరి లేనటువంటి వారిని చూశాడు. నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని చూసి ఆయన హిస్ హార్ట్ వాజ్ బ్రోకెన్, అంటే ఆ హృదయం తరుగుకొనిపోయి ఉన్నది. వాక్యము చాలా బలముగా మనతో చాలా బలంగా మనకు తెలియజేస్తుంది. ఎంతగానంటే ఎంత
ప్రేమ అంటే ఎంత పటిష్టమైనటువంటి ప్రేమ కలిగినటువంటి హృదయం అంటే అంత అని మనం కూడా అర్థమవుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, ఆ కాపరి లేని నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని చూసేసరికి యేసుప్రభు ఇంతగా స్పందించాడు. మరి మన జీవితంలో కూడా ఇది జరగాలి. రాబోయేటువంటి కాలంలో, రాబోయేటువంటి సంవత్సరంలో, రాబోయేటువంటి మాసాలంతా కూడా ఇలాంటి వాళ్ళే మనకు దాపురిస్తారు. ఇలాంటి వాళ్ళే మనకు ఇలాంటి వారే మనకు పరిచయం అవుతారు. ఇలాంటి వారికే మనము నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారినే మనము పరామర్శించాలి. దయలేనటువంటి వారికి దయను చూపించాలి. కారుణ్యం లేనటువంటి వారితో మనం మాట్లాడాలి. ఇదే మన పరిచర్య, ఇదే మన పిలుపు క్రైస్తవుడిగా. కాబట్టి ఇలాంటి స్థితిలో నీ దగ్గర 2 ఆప్షన్స్ అనేటువంటివి ఎప్పుడు కూడా ఓపెన్ అయి ఉంటాయి. ఏమిటంటే, ఒకటి జస్ట్ ఇగ్నోరింగ్ ద సిచ్యువేషన్, అంటే చూసి చూడనట్టు, ఇండిఫరెన్స్ మెంటాలిటీ అని చెబుతారు. అంటే చూసి చూడనట్లు, పట్టనట్లు, కనపడనటువంటి విధానంలోనికి నీవు ప్రవేశం చేయడం, లేకుంటే అలాంటి ధోరణిని ఆవకలింపు చేసుకోవడం, సొంతం చేసుకోవడం. రెండవదిగా గమనించినట్లయితే నో ఇంపార్టెన్స్ అన్నటువంటిది కూడా ఉంటుంది. నీవు ఎప్పుడైతే వెన్ యూ ఇగ్నోర్ సంబడి, వెన్ యూ షో యువర్ ఇండిఫరెన్స్ టు ద సిచ్యువేషన్, యూ డిక్లేర్ దట్ someone is not wanted. Someone is so important in your life. నీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఫలానా వాళ్ళు నీకు ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ క్రీస్తు ప్రభు ద్వారా క్రీస్తును అనుసరించేటువంటి వ్యక్తిగా నీవు అతనికి లేకుంటే ఆమెకి ఏ కమ్యూనికేషన్ ఇస్తున్నావు, ఏ సమాచారమును నీవు అందిస్తున్నావంటే, ఇప్పటికే నేను దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నాను, నన్ను ఎవరూ కూడా ప్రేమించడం లేదు, నేను ఎవరికి కూడా అవసరం లేదు, ఐ హ్యావ్ నో ఇంపార్టెన్స్, ఐ హ్యావ్ నో ఐడెంటిటీ, నన్నెవరు పట్టించుకోరు, నన్నెవరు గుర్తించరు అన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వానికి నీవు ఇలాంటి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు నీవు దగ్గర ఏ క్రీస్తు ప్రభు యొక్క సమాచారము లేదు అన్నటువంటి దాన్ని ఓపెన్గా డిక్లేర్ చేస్తున్నావు అన్నటువంటిదే జగద్గురువులు ఫ్రాన్సిస్ గారు ఈ హృదయ ప్రేమను, ఈ దైవ మానవ ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, అయినప్పటికీ కూడా వీ హ్యావ్ జీసస్ విత్ అస్ ఇన్ ఆల్ సచ్ సిచ్యువేషన్. అలాంటి పరిస్థితులలో, అనువుగానటువంటి అలాంటి పరిస్థితుల్లో వీ హ్యావ్ జీసస్ విత్ అస్ అన్నటువంటి ఆ గొప్ప భరోసాతో ముందుకు అడుగు వేయాలి. ఒకటి, మనం పట్టించుకోబడటం లేదు, మనల్ని ఎవరు గుర్తించబడటం లేదు అన్నటువంటిది ఒక ధోరణి అయితే, నా స్థితి ఏమైనప్పటికీ కూడా నేను జీవించేటువంటి జీవన విధానంలో నాకు తోడుగా ఎల్లప్పుడూ యేసు ప్రభు ఉన్నాడు. మన వాక్యములు కూడా వింటాం. మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 20వ వచనంలో ప్రభు ఏమంటున్నాడు, ఇదిగో లోకాంత్యము వరకు సర్వదా నేను నీకు తోడై ఉంటాను, టిల్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్స్ ఐ విల్ బి విత్ యూ ఫర్ ఎవర్. నీకు లోకాంత్యము వరకు కూడా నేను నీకు తోడుగా ఉంటాను. ప్రియమైనటువంటి సహోదరులారా, యోహాను శుభవార్త 1వ అధ్యాయము 48వ వచనంలో చాలా ప్రత్యేకమైనటువంటి మాటలు, నతానియేలుతో అంటున్నటువంటి మాటలు. ఏం చెప్తున్నాడంటే, నీవు అంజూరపు చెట్టు కింద ఉండగానే నేను నిన్ను చూశాను, నీవు అంజూరపు చెట్టు కింద ఉండక ముందుగానే నేను నిన్ను చూశాను. ఫిలిప్పు గారు నీకు వచ్చి నా సమాచారం గురించి తెలియజేయడానికి ముందుగానే నేను నిన్ను చూశాను. అంటే కాపరి లేడు, నన్ను ఎవరు పట్టించుకోరు, నిస్సహాయత, లేకుంటే అనేకమైనటువంటి విషయాలు మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. అలాంటి స్థితుల్లో దేవుడు మనకి ఎప్పుడు కూడా తోడుగా ఉన్నాడు అన్నటువంటి దానికి ఉదాహరణగా, సోపానముగా ఈ మాటలు చూడండి. ఫిలిప్పు నిన్ను చూడక ముందుపే నేను నిన్ను చూశాను, నతనయేలుతో చెప్తున్నాడు. సో ఇన్ ద సేమ్ మేనర్, అంతే తోవలో ప్రభువైనటువంటి దేవుడు మనల్ని కూడా పరికించి చూస్తున్నాడు. చాలా సమీపంగా తీక్షణమైనటువంటి ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన చెప్పకముందే, ఫిలిప్పు గారు నిన్ను గురించి చెప్పకముందే నీవెవరో నాకు తెలుసు, అంజూరపు చెట్టు కింద నీవు ఉండక ముందుగానే నాకు తెలుసు అని ప్రభువు చాలా వ్యక్తిగతమైనటువంటి ప్రేమను మనతో పంచుకుంటున్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, వీటన్నిటి ద్వారా మనకేమర్థమవుతుంది? మనము కూడా ఇలానే ఉండాలి, మనము కూడా ఇలానే ప్రేమించాలి, ఈ తీక్షణమైనటువంటి ప్రేమను కలిగి ఉండాలి, ధార్మికమైనటువంటి క్రియలు, ప్రేమ కార్యాలు ఇలా చేస్తూ ఉండాలని ఆ ప్రభువు ఈ నూతనమైనటువంటి సంవత్సరంలో మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ఇంకా లూకా శుభవార్త 21వ అధ్యాయము 2వ వచనాన్ని చూస్తే ఇక్కడ మరికొన్ని ఉదాహరణలు బైబిల్ గ్రంథం ద్వారా మీకు తెలియజేస్తాను. ఎంత అంటే, నువ్వు ఇలాంటి ధార్మికమైనటువంటి కార్యాలు,
దాతృత్వమును వాక్యంలో ఏం చెప్పాను నేను? ఇలా ప్రభు చాలా ప్రత్యేక ప్రేమను కలిగి ఉన్నాడను. అయితే నీవు అలాంటి కార్యాలు, నీవు అలాంటి దాతృత్వమును, అలాంటి ప్రేమ కార్యాలను నీవు చేసినప్పుడు ప్రభువు నిన్ను ఊరికి వదిలిపెట్టడు. నీవు చేసిన కార్యాలన్నిటిని కూడా గుర్తించి నీకు అభినందనని, ప్రశంసని ఇస్తాడు. ఈ లూకా శుభవార్త 21వ అధ్యాయము 2వ వచనంలో పేద వితంతువురాలు దేవాలయంకి వచ్చి ఆమె సమర్పించినటువంటి 2 నాణెములను ప్రభువైనటువంటి దేవుడు చూసి ఎంత సంతోషపడ్డాడు. చూసి చూడనట్లు ఉన్నాడా? ముందుగా నేనేం చెప్పానంటే, మన జీవితంలో అనేక మంది తారసపడతారు, అనేక మంది ఇబ్బందుల్లో ద్వారా పరిచయం అవుతారు. కానీ మన జీవితం ఎలా ఉంటుందంటే, చూసి చూడనట్లు, పట్టి పట్టనట్లు, కనపడి కనపరానట్లుగా మనం వ్యవహరిస్తాం. కానీ ఇక్కడ ప్రభువైనటువంటి దేవుడు అలా కాకుండా ఓ చిన్న ప్రయత్నం నువ్వు చేసినప్పుడు, ధార్మిక క్రియల ద్వారా, మరి ప్రేమ కార్యముల ద్వారా, నీ దాతృత్వమును నీవు చిన్న ప్రయత్నం ద్వారా ప్రదర్శించినప్పుడు నేను దానిని ప్రశంసిస్తాను, అభినందిస్తాను. నేను నీకు భరోసాగా నిలబడతాను. ఆ పెద్ద ఆవిడ వితంతు అయినటువంటి ఆమె దేవాలయంలో 2 కాదు, మిగతా వాళ్ళు చాలామంది చాలాగానే అందిస్తున్నారు. కానీ ఆమె తమ సమస్తాన్ని దేవునికి సమర్పణ చేసింది అని ఆమెలో ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి ఆ దాతృత్వమును ప్రభువు వెల్లడి చేస్తున్నాడు. కాబట్టి మనము చేస్తున్నటువంటి ఇదిగో దేవాలయము పట్ల ఏదైనా అవసరమైనప్పుడు నీవు అందిస్తున్నటువంటి కొద్ది రొక్కము కానీ దేవుడు ఊరికే వదిలిపెట్టడు. ఈ దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా కూడా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారు, ఇది మహా అద్భుతమని మనం చెప్పాలి. ఇన్ని వేల లక్షల రూపాయలు మనకు దేవుడు సమకూర్చాడు అంటే ఏంటి అర్థము? ఈ దివ్యవాణి మాధ్యమం, ఈ మహావేదిక ద్వారా ప్రభువు ప్రపంచ నలుమూలల ఎక్కడ ఉన్నా పర్వాలేదు, అసలు అన్యులైనా పర్వాలేదు, ఆ ఇంటికి నీవు నేను నేటి పరిస్థితుల్లో చేరలేము, వెళ్ళలేము, వెళ్ళి బాహాటముగా ధైర్యముగా దేవుని వాక్యమును గురించి ప్రకటన చేయలేము. పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయి. అయితే ఈ మాధ్యమం, ఈ టీవీ అన్నటువంటి మాధ్యమము నీకు తెలియకుండానే ప్రతి అన్యుల ఇళ్లలో కాదు, ప్రతి గదిలోకి కూడా వెళ్ళగలదు. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా టీవీ ఉన్నది, ప్రతి చేతిలో కూడా ఫోన్ ఉన్నది, స్మార్ట్ ఫోన్. సో గాడ్ ఈజ్ యూజింగ్ దిస్ మీడియం, ఈ మాధ్యమమును వాడుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నాడు ఆ పేద వితంతువురాలు చేసినటువంటి ఆ 2 నాణెములను దేవుడు అంగీకరించాడు. నేడు మనము ఈ దివ్యవాణి టీవీ మాత్రమే కాదు, దేవాలయాల నిర్మాణంలో, లేకుంటే ఎవరికైనా సాయం చేయాలని గురువు మిమ్మల్ని అందరినీ అర్థించినప్పుడు, లేకుంటే మీకు మీరుగా ఏదైనా జరుగుతుందని స్పందించినప్పుడు, కరువు కాటకములు, మరి ముఖ్యంగా ఈ భూకంపాలు, వరదలు, ఇలా యుద్ధాలు ఇలా ప్రకటన చేయబడినప్పుడు, నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మన స్పందన ఇంత చిన్నదైనా చాలు. నీ ప్రయత్నం చిరు ప్రయత్నమైనా చాలు, దేవుడు అంగీకరిస్తాడు, ప్రశంసిస్తాడు, భరోసాగా నీకు నిలుస్తాడు. అంతేకాదు 2 60 100 ఫలాన్ని పొందేటట్టుగా చూస్తాడు. కానీ ఒక్క అడుగు దాతృత్వము వైపు, ఒక్క అడుగు ప్రేమతత్వము వైపు, ఒక్క అడుగు దేవుని యొక్క కారుణ్యమును చూపేటువంటి ప్రయత్నం, ఒక్క చిన్న అడుగు నువ్వు వేయగలిగితే నీవు ఎల్లలు దాటినట్లే. నీవు సరస్సులను, సముద్రాలని, ప్రపంచము స్థితిగతులను మార్చుకుని దూసుకుని వెళ్ళినటువంటి వాడవుగా మారుతున్నావు. క్రీస్తు ప్రభువుని వెదజల్లడంలో, ఆ సువార్త సుగంధమును ప్రకటించడంలో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇంకొక ఉదంతం లేకుంటే ఇంకొక ఉదాహరణ మత్తయి శుభవార్త 8వ అధ్యాయంలో ముఖ్యంగా 10వ వచనంలో శతాధిపతి విశ్వాసం చూడ, ఎంత ఆశ్చర్యం! అసలు యేసు ప్రభు అంటే నమ్మనటువంటి వాడు, మరి ముఖ్యంగా ఈ మెస్సయ్య అంటే, దేవుడు అంటే వస్తాడు, మనల్ని ఆదరిస్తారు, ఇవన్నీ కూడా తెలియనటువంటి ఒక అన్యుడి శతాధిపతి. ఎంత చేసినా, ఎంత ప్రేమ చూపినా కానీ గుర్తించరు కొన్నిసార్లు. కానీ క్రీస్తు ప్రభు చూడండి ఇక్కడ గమనిస్తున్నాడు, శతాధిపతి తన సేవకుడి కోసం చేసినటువంటి ప్రార్థనని దేవుడు అంగీకరించడం కాదు, ఆశ్చర్యపోతున్నాడు. ఎంత గొప్ప కననీయ స్త్రీ ఆమె కూడా, అన్ని చాలా పరుషమైనటువంటి మాటలు ఆమె విషయంలో. అయితే కుక్కలు అని కూడా పరోక్షంగా అన్నాడు. యజమానుడి బల్లపైన పడేటువంటి అవి కుక్కలు కదా తినేది, రొట్టె ముక్కలు, మీరేంటి అని అన్నప్పుడు, ఇదిగో స్వామి అలాంటివి ఇచ్చినా చాలు అని ఆమె విశ్వాసాన్ని ప్రకటించినప్పుడు తనలో ఉన్నటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి ఆ దాతృత్వము దేవుడు గమనించి దీవించాడని మనము గమనించాలి. ఇంకా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, ఇది మాత్రమే కాదు,
ఈ ఆకలి దాహం మన పాటలో కూడా ఉన్నాం. ఆకలిలో మీరు ఆహారముగా, దాహములో మీరు నీరుగా మాకు అందించబడారు. అంత గొప్పది మీ ప్రేమ. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పదని కూడా మనం గమనించాం. మత్తయి శుభవార్త 8వ అధ్యాయం 2-3 వచనాల్లో వీళ్ళని చూసి, ప్రజలను చూసి ప్రభు ఏమంటాడు, తినుటకు వారి దగ్గర ఏమీ లేదు, అలసిపోతారేమో. చూడండి ఎంత వెరీ పర్సనల్ ఎన్కౌంటర్, వెరీ పర్సనల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. ఎంత ప్రేమ. మనము శారీరకంగా కూడా అలసిపోతామని ఆలోచించేయడం ఏమిటి? దేవుడు అంటే మరి ముఖ్యంగా మోక్షము, పరలోకము, పరమ దివ్య ఇవన్నీ కూడా ఆధ్యాత్మికము అని మనం అనుకుంటాం. కానీ క్రీస్తు ప్రభు వాటితో పాటుగా శారీరకం కూడా వీళ్ళు ఏమీ తినలేదే, అలసిపోతారేమో అన్నటువంటి ఆ వ్యక్తం చేయడము చాలా గొప్పగా ఉంది. ఇంకా ఒక నాశనం అయిపోతుంటే బాధపడుతున్నాడు. లూకా శుభవార్తలో 19వ అధ్యాయం 41వ వచనంలో యెరూషలేము దేవాలయం చూసి ఆయన విలపిస్తున్నాడు. ఈరోజు ఒక్కొక్కరిని కూడా చూసి ఇలా విలపిస్తున్నాడు. యెరూషలేం దేవాలయంకి ఏం తక్కువ? ఎంతమందినైనా కూడా అది ఆదరించగలదు, ఎంతమందినైనా కూడా అది తన హక్కున చేర్చుకోగలదు. అంత దాతృత్వం, అంత చారిటీ, అంత లవ్, అంత జనరాసిటీ అక్కడి నుండి అంత ఆధ్యాత్మికత అంత ఉంది. కానీ నేడు అది దేనికో తార్కాణముగా ఉన్నది, దేనికో చిరునామగా మారి ఉన్నది. అవి చూసి, అలాంటి పరిస్థితిని చూసి విలపిస్తున్నాడు. ఈ షెడ్ టియర్స్. ప్రార్థనలో ఆయన చూడగానే ఆయన విలపిస్తూ కన్నీటి పర్యంతమై ఉన్నాడు అని యెరూషలేము చూసి అంటున్నాడు. కాబట్టి వి డు నాట్ ల్యాక్ లవ్. మనలో ప్రేమ లేదని కాదు, మన ప్రేమ రాహిత్యముతో ఎవడు కూడా లేరు, ఉన్నారు పరిపూర్ణమైనటువంటి ప్రేమ. బట్ వీ డు నాట్ ఎక్స్ప్రెస్, వీ డు నాట్ యాక్ట్, వీ డు నాట్ షో ద యాక్ట్ ఆఫ్ మర్సీ. మనలో ధార్మికమైనటువంటి క్రియలు, దాతృత్వ క్రియలను చెయ్యమంతే. నేను చేస్తే నాలాగా వాడు ఎక్కడవుతాడో, ఏంలాగా నీలాగా ఎంతుందని నీకు అని ఆలోచన చేయాలి. నేను ఎంత దేవుని ముందు, నాకంటే మించిన వాడు ఉన్నాడు కదా. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రదర్శించడానికి ప్రయత్నం చేయాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇదే లూకా శుభవార్త 19వ అధ్యాయము మరుసటి వచనం 42వ వచనాన్ని గమనించినట్లయితే, నా హృదయకు అంటే యెరూషలేము దేవాలయం చూసి నా హృదయ కోరిక ఏమిటి, నీవు మారాలి అని. ఇంకా ఒక్కొక్క కుటుంబాన్ని చూసుకుంటే ఒక్కొక్క వ్యక్తిని కూడా ప్రేమిస్తున్నాడు. యోహాను శుభవార్త 11వ అధ్యాయం 35-36 వచనాలు చూస్తే ఇక్కడ ప్రభువు మార్తా మరియమ్మను ప్రేమించడం, లాజర్ని ప్రేమించడం, వాళ్ళు మరణించినప్పుడు, లాజరు మరణించినప్పుడు విలపించడం, ఇవన్నీ కూడా యేసు ప్రభువులో ఉన్నటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి ప్రేమకు తార్కాణముగా ఉన్నాయి. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన వ్యక్తిగత జీవితాలలో కూడా ప్రభువుని అడగాలి. ప్రభువా, మీ దివ్యమైనటువంటి పనులను చేసేటువంటి గొప్ప శక్తిగా నన్ను మార్చమని, మీ దివ్యమైనటువంటి ఆలోచన విధానమును నా జీవితంలో నేను అవలంబించేటువంటి పనిముట్టుగా నన్ను మార్చమని, దీవించమని అడగాలి. ఇదిగో నేను ఇలాంటి ధార్మికమైనటువంటి దాతృత్వ గుణమును, ప్రేమపూర్వకమైనటువంటి క్రియలను నేను చేసినప్పుడు నిన్ను ప్రకటిస్తున్నాను, నీ సందేశంను ప్రకటిస్తున్నాను, నీ సమాచారమును, నీ శుభవార్తను నేను అందిస్తున్నాను, నీవుగా నా ద్వారా నడిచినటువంటి సందేశం అందిస్తున్నాను. కాబట్టి దీవించమని అడగడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇలాంటి తీక్షణమైనటువంటి ప్రేమతో, ఇలాంటి స్పందించేటువంటి ప్రేమతో ఆశీర్వదించమని దేవాది దేవుణ్ణి వేడుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, సాయంత్రం 6 గంటలకి దివ్యబలి పూజ, అటు తర్వాత దివ్య ఆరాధనలో పాల్గొనడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మరొకసారి గమనించండి, మొదటి రోజులో ఈ అంశములను మనం ధ్యానం చేశాం. పవిత్రమైనటువంటి బలి పూజల సారం, బలి పూజ ఫలము ఎంత గొప్పదో మీకు తెలుసు. మొదటి శనివారంలో మనం ఉన్నాం. నిన్నటి దినం మనం మొదటి శుక్రవారం, మాసం మొదటి శుక్రవారం, నేడు మాసం మొదటి శనివారం. చాలా ఫలవంతమైనటువంటి రోజులు కావున చాలా ముఖ్యమైనటువంటి ఆలోచనతో, హృదయ కోరికలతో ఈ బలి పూజలో పాల్గొనమని, దివ్య బలి పూజలను సమర్పించమని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దయచేసి అందరూ కూడా చేతులు జోడించి కళ్ళు మూసుకొని వీలైనటువంటి వాళ్ళు మోకరించి చిన్న ప్రార్థనలో నాతో సహకరించగలరు. కృపా సంపన్నుడమైనటువంటి దేవా, నీ ప్రేమ గొప్పది, నీ కరుణ చాలా విశిష్టమైనది అని మేము వాక్య పరిచర్య ద్వారా, మీ ఉపదేశం ద్వారా తెలుసుకొని ఉన్నాం. నేను దాతృత్వమును ప్రదర్శించినప్పుడు, నేను ప్రేమ కార్యాలను చేసినప్పుడు, నేను ధార్మికమైనటువంటి క్రియలతో ఇతరులను ఆదరించినప్పుడు
మిమ్మల్ని పరిచయం చేసినటువంటి వ్యక్తిగా, సాక్షిగా మారుతూ ఉన్నాను అన్నటువంటి సందేశముతో మమ్మల్ని పలకరించి ఉన్నారు. ప్రభా, ఈ సమయంలో ప్రభా, ఎవరెవరైతే దివ్యమైనటువంటి వాక్యాన్ని విని ఉన్నారో, ఎవరి కోసమైతే ప్రార్థిస్తున్నారో, ప్రేమను కోసం ఎదురు చూస్తున్నారు, ప్రేమించబడాలి అని చాలా ఇబ్బందికరమైనటువంటి స్థితిలో ఉన్నారు, వారు దీవించండి. మరి ముఖ్యంగా ఈనాడు ఈ సమయంలో ప్రత్యేకముగా నేను పెద్దల కోసం ప్రార్థన చేస్తున్నాను. వృద్ధాప్యములో ఉన్నటువంటి ఆ తల్లుల కోసం, తండ్రుల కోసం ప్రార్థన చేస్తున్నాను. కుమారులు, కుమార్తెలు ఎక్కడో విదేశాల్లో ఉంటూ ఉన్నారు. మనవళ్ళను, మనవరాలను చూసుకోలేనటువంటి పరిస్థితిలో కూడా ఉన్నారు. దూరము నుండి ప్రేమను అనుభవిస్తున్నారు, కానీ సమీపము నుండి ప్రేమను పూర్తిగా అనుభవించలేకపోతున్నాం అన్నటువంటి బాధతో ఉన్నటువంటి వారు ఉన్నారు. ప్రభువా, అందరము కూడా ప్రేమించాలని ప్రయత్నం చేస్తాం. మేమంతా కూడా ప్రేమించబడాలని కూడా ఆశిస్తాం. మాకు కావలసినటువంటి ఆ ప్రేమను మా తల్లిదండ్రుల ద్వారా, మా బిడ్డల ద్వారా, మా స్నేహితుల ద్వారా, శ్రేయభిలాషుల ద్వారా, మరి ముఖ్యంగా మీ ద్వారా మేము అనుభవించేటువంటి మహత్కార్యముతో, మహత్శక్తితో, మహద్భాగ్యముతో దీవించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.